మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:10. అయినను నేనేమయ్యున్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయున్న దేవుని కృపయే. దేవుని కృపే. ఆయన ఎక్కువగా పదే స్ట్రెస్ చేస్తున్నాం. అపోస్తలువే కాదు, నీకు అపోస్తలషిప్ నీకు అర్హుడు కాదన్నట్టుగా కొరింథీ సంఘం అపోస్తలైన పౌల్ని నెప్పవేసి ఆయన ఇబ్బంది పెడుతున్న టైంలో అపోస్తలైన పౌలు ఆయన అపోస్టల్షిప్ గురించి చెప్తూ నేను అపోస్తలునే అని ఆయన అనేక వివరాలు ఇస్తూ ఇక్కడ 15వ అధ్యాయం నేర్పించేసరికి ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను ఈరోజు ఏమై ఉన్నానో ఎవ్రీథింగ్ పరిచర్య, లేకపోతే ఈరోజు నేను దేవుని జ్ఞానం కలిగి కష్టపడటం కానీ అసలు ఈరోజు బ్రతికున్నానంటే ఏమై ఉన్నాను అది దేవుని కృపే అని చెప్పేసి అంటున్నాడు. అసలు దేవుని కృప అంటే ఏంటి? దేవుని కృపని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? అసలు దేవుని కృప గురించి ఆ దేవుడు అంత ప్రాముఖ్యతనిచ్చాడా? అసలు దేవుని కృప గురించిన ప్రత్యేకమైన విషయాలు ఈ రోజు ఈ రాత్రికాల సమయంలో మనం చూసి ఎక్కువసేపు కాకుండా చాలా తక్కువ నిమిషాల్లోనే మనం ముగించుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఈరోజు మనం దేవుని కృప గురించి బైబిల్ ఏం చెప్తుందో ఈరోజు మనం నేర్చుకుందాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కృపకి చాలా ప్రాముఖ్యత. అందుకనే ఆయన కృపను పొందుకున్న వాడుగా తన సక్సెసర్ తన జూనియర్ అయిన తిమోతి కూడా ఏమంటాడంటే, తిమోతి నా కుమారుడా, క్రీస్తు యేసు కృపచేత నువ్వు బలంతుడు కమ్ము. నేనే కృపచేత అయితే నేను పరిచర్య చేశాను, ఏ కృపచేత అయితే నేను సక్సెస్ అయ్యాను, నువ్వు కూడా ఆ కృపచేత నువ్వు బలవంతుడు కమ్ము అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు ఆయన తిమోతిని ఎంకరేజ్ చేసినట్లు, లేకపోతే అక్కడ ఉన్న సంఘం అందరినీ ఎంకరేజ్ చేసినట్లు కొరింథీ సంఘాన్ని ఆయన అపోస్తలుడైన పౌలు అయా నీ జీవితంలో అతి ప్రాముఖ్యమైనది ఏంటి అని అడిగితే ఆయన ధైర్యంగా చెప్తాడు, అది దేవుని కృపే. నేనేమై ఉన్నానో ఈ పరిచయం చేసింది కానీ ఏదైనా కానీ దేవుని కృపే అంటాడు. అందుకని యేసన్న గారు ఆయన ఎక్కువ పాటలు గమనించినట్లయితే ఆయన పాటల్లో ఎక్కువగా కృప గురించి రాయబడి ఉంటుంది. కృప గురించి ఆయన ఎక్కువగా వర్ణిస్తూ, నీ కృప నాకు చాలు, నీ కృప లేకపోతే నేను బ్రతుకులేను, నీ కృప అని కృపకు సంబంధించిన చాలా పాటలు పాడారు. ఎందుకంటే ఆయన దేవుని కృప ఏంటో తన జీవితంలో దేవుని కృప ఎంత బాగా పనిచేసి ఆయనని అంత స్థాయి తీసుకెళ్ళిందో అర్థం చేసుకోగలిగారు. కాబట్టి యోహాన్ గారు కానీ అపోస్తలుడైన పౌలు కానీ వీళ్ళందరూ దేవుని గ్రేస్ గురించి, కృప గురించి చాలా చక్కగా చెప్పబడుతున్నారు. ఈ రాత్రికాల సమయంలో ఈ గ్రేస్, దేవుని కృప గురించి అర్థం చేసుకోవాలంటే బైబిల్లో ఒక చక్కని ఉదాహరణ ఉంది, ఒక చక్కని లైవ్లీ ఎగ్జాంపుల్ ఉంది. ఆ ఎగ్జాంపుల్ నేను మీకు తెలియజేసి దానిలో వచ్చి దేవుడు ఈరోజు మనతో మాట్లాడబడుతున్నాడు, ఏ విషయాలు మాట్లాడబోవాలో అనుకుని ఆశపడుతున్నాడో ఆ విషయాలు కొన్ని లెసన్స్ మనం నేర్చుకుని ఈరోజు ఆత్మీయ పాఠాలతో ఈరోజు మనం ముగించుకోవడానికి ప్రయత్నించేద్దాం. దయచేసి మీ బైబిల్ అందరినీ ఓపెన్ చేయండి. ఈ అధ్యాయం మీద మనం మీకు ఏదన్నా ఒక బుక్ మార్కర్ లాంటి పెట్టుకోండి. మనం మధ్యలో డిఫరెంట్ వర్సెస్ చదువుతాం. ఎన్ని వర్సెస్ చదివినా కానీ మన చివరికి ఈ యొక్క అధ్యాయం దగ్గర నుంచే మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. మనకి బేసిక్ కామన్ పాయింట్ లేకపోతే మెయిన్ రెఫరెన్స్ గా మనం ఈ యొక్క 2 శామ్యూయల్ 9th చాప్టర్ 1st వర్స్ నుంచి మనం ఆ చాప్టర్ మొత్తం ఈరోజు చూడబోతున్నాం. 9th చాప్టర్ మొత్తం ఈరోజు చూడబోతున్నాం. 9th చాప్టర్ అంతట్లో ఒక ప్రత్యేకమైన గాడ్స్ గ్రేస్ గురించిన ఒక చక్కని ఎగ్జాంపుల్, లైవ్లీ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూడగలుగుతుంటాం. ఎవరైనా చదవగలుగుతారా? 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం ఎవరైనా చదవగలరా? 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. చాలా తర్వాత మిగిలిన తర్వాత చదువుదాం. ఇక్కడ చూస్తే దావీదు ఏమడుగుతున్నాడు? యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడుగుతున్నాడు సౌలు కుటుంబంలో ఎవరు ఉన్నారని. అఫ్ కోర్స్ యోనాతాను కూడా అతని ఫ్రెండ్ కాబట్టి. వాస్తవానికి సౌలు కుటుంబంలో ఉన్న వారు ఎవరన్నా ఉన్నారా? సౌలు చాలా సార్లు చంపాలనుకున్నాడు. సౌలు దావీదుని ఎక్కడ ఒక దెబ్బతో తన ఉన్న బల్యం ఒకసారి విసిరితే ఒక ఏటుకి ఆయన ఆ గుండెలో గుచ్చుకుని చచ్చిపోవాలన్నంత కోపంతో సౌలు ఆయన దావీదుని చంపాలనుకున్నాడు. అలాంటి చంపాలనుకున్న శత్రువు యొక్క మనవణ్ణి, లేకపోతే శత్రువు కొడుకుని మనవాడిని తెచ్చుకుని
ఆయన బతుకున్నాడో లేదో ఆయన క్షేమ సమాచారం గురించి తెలుసుకుంటున్నాడు. ఆయన తెచ్చుకుని నేను ఆయనకి మేలు చేయాలి, వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళకి నేను ఎవడైనా ఆయనకి ఉపకారం చూపడానికి ఎవరైనా ఉన్నాడా అని చూస్తా ఉన్నాడు. ఎవరైనా శత్రువు పిల్లలకి, లేకపోతే శత్రువు సంబంధించిన వాడు, చంపాలనుకున్నవాడు, లేకపోతే మన మీద పగబట్టుకునేవాడు, మనకి అపాయం చేసిన వాడు, మన మీద చాలా ఎంత హీనంగా చూడాలో అంత హీనంగా మనం చూసిన మనల్ని సమాజంలో కానీ, లేకపోతే మనల్ని చాలా ఘోరంగా వాళ్ళు చూపే వాళ్ళ మాటలే చాలా హీనంగా ఉన్న మాటలు, అలా మాట్లాడిన వాళ్ళని చూసినప్పుడు మనం వాళ్ళకి ఏదైనా ఉపకారం చేయాలనిపిస్తుందా, వాళ్ళకి మంచి చేయాలనిపిస్తుందా? కానీ దావీదు ఏమన్నాడంటే, వెళ్ళండి, నాకు ఏ హాని అయితే నన్ను చంపాలని, ఒక్క ఏటుతో చంపాలని ప్రయత్నం చేసిన నా కోసం అదే పనిగా తిరిగిన సౌలు కుటుంబంలో ఎవరైనా, లేకపోతే సౌలు కుమారుడైన యోనతాను కుటుంబంలో ఎవరైనా బ్రతుకున్నారేమో వాళ్ళకు ఉపకారం చేయడానికేనని ఇక్కడ మనం చూస్తుంటే గాడ్స్ గ్రేస్ అన్నది ఇక్కడ మనకి చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ వాస్తవానికి శత్రువు యొక్క పిల్లలు హాని చేసిన వాళ్ళని తీసుకొచ్చుకుని వాళ్ళకి మేలు చేయటం అన్నది అసలు కదా ఇది ఇంపాసిబుల్. మనం మానవ హృదయాలైతే మనమైతే చేయలేం. దేవుడు ఏమంటాడంటే, అందుకని గ్రేస్ అంటే అర్థం ఏంటంటే, గాడ్స్ గ్రేస్ లేకపోతే కృప అంటే అర్థం ఏంటంటే, మనం దేనికి ఫేవరబుల్ కాదు, మనం దేనికి అర్హులం కాదు, అర్హులు కానైన మనల్ని అర్హతగా చేయగలిగితే దేవుని కృప. లేకపోతే సౌలు కుమారుడు లేకపోతే సౌలు మనవడు దావీదు యొక్క ఫేవర్ పొందుకోవడానికి అర్హుడు కాదు. ఎందుకంటే అంత విధంగా టార్చర్ చేశాడు, అంత విధంగా తను చూపే తన ప్రవర్తనే, తను డీల్ చేసే విధానమే చాలా నీచంగా డీల్ చేశాడు. అలా డీల్ చేసిన ఆయన్ని దగ్గరికి వెళ్ళి, అలాంటి మనవుడి దగ్గరికి వెళ్ళి ఉపకారం చేయాలంటే ఎంత హృదయం కావాలి. దేవుడు కూడా మన జీవితాలు కూడా అంటున్నాడు, మనం తప్పిపోయే స్థితిలో ఉంటే మనల్ని వెతకటానికి యేసుక్రీస్తు పరలోకాన్ని నుంచి భూలోకానికి వచ్చాడు. ఆయన నశించిన దానిని మనం దివిందో మనం పాపులుగా ఉండంగానే పాపం చేత దేవునికి అసహ్యంగా, దేవునికి మనం మెచ్చేవారుగా లేకపోయినప్పుడే దేవుడు మనం ఎత్తుక్కుంటూ వచ్చాడని బైబిల్ చెప్తుంది. ఎవరు చదువుతారా? రోమిల్ రాసిన పత్రిక 5:8 బైబిల్లో రోమిల్ రాసిన పత్రిక 5:8 ఈ మాట చెప్పబడుతుంది. ఎవరు చదువుతారా? రోమిల్ రాసిన పత్రిక 5:8 ఏలయనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలంన భక్తిహీనుల కొరకు చనిపోయాను. మనం బలహీనులుగా ఉన్నప్పుడు, భక్తిహీనులుగా ఉన్నప్పుడు మన కొరకు ఆయన చనిపోయాడు. అంతేకాదు, ఇంకా చూసినట్లయితే ఇక్కడ మనకి యోహాను సువార్త 15:16 ఈ మాట ఉంటుంది. ఎవరైనా చదువుతారా? యోహాను సువార్త 15:16 15:16 మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ఏర్పరచుకున్నాడు. ఫలాలు ఫలించి అభివృద్ధి చెందడం కోసం, ఆయన నామాన్ని మహిమ తీసుకురావడం కోసం ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, మనం ఏర్పాటు చేసుకోలేదు. ఈరోజు దేవుని ఎదుట మనం దేవుడు ఆయన మనల్ని ఎత్తుక్కుంటూ వచ్చాడు. ఎక్కడ తప్పిపోయి నశించిపోయిన వారిని వెతికి రక్షించడానికి మంచి కుమారుడు వచ్చాడని లోకస్వాత 19:10 దేవుడే ఆయన మాట్లాడి యేసుక్రీస్తే అని చెప్తున్నాడు. నేను ఎందుకు వచ్చానంటే, ఈవెన్ మీరు పాపులుగా ఉండంగానే, దుష్టులుగా ఉండంగానే, దుష్టత్వం ఉండంగానే, శత్రువులుగా ఉండంగానే అని చెప్పేసి బైబిల్ చెప్తా ఉంది. ఎగ్జాక్ట్లీ యోనాతాను లేకపోతే సౌలు యొక్క మనవడు అసలుకి ఆయన్ని ప్రేమించడానికి కానీ, ఆయన దగ్గర తీసుకోవడానికి కానీ ఏమాత్రం అర్హత లేనప్పుడే దావీదు యోనాతాను గురించి, యోనాతాను యొక్క కుమారుడు గురించి, లేకపోతే సౌలు యొక్క మనవడు గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు. ఇక్కడ గాడ్స్ గ్రేస్ అన్నది ఎంత చక్కగా ఉందో. ఈవెన్ మన పాపులు ఉన్నప్పుడే దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు. మన దుష్టత్వంలో ఉన్నప్పుడే ఆయన మనం ఏర్పాటు చేసుకుని ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడు, మన గురించి ఆయన పట్టించుకుంటున్నాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఆయన మనల్ని పట్టించుకుంటున్నాడు అన్నది. రెండోది చూసినట్లయితే ఆయన మనల్ని పట్టించుకోవటమే కాకుండా ఆయనకి మన దగ్గర ఏదైతే మనం కోల్పోయామో దానిని రిస్టోర్ చేస్తా ఉన్నాడు. పాపం చేత, అపరాధం చేత మనం ఏదైతే కోల్పోయామో దాన్ని రిస్టోర్ చేస్తా ఉన్నాడు. మొత్తానికి దావీదు యోనాతాను కుమారుడు ఉన్నాడా అని అడిగినప్పుడు కొంతమంది చెప్తారు, పలానా చోటయ్యా
యోనాతాను కుమారుడు ఒక అతను ఉన్నాడు, అతను పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని చెప్పినప్పుడు ఆ పరిస్థితిలో అయితే నేను అలాంటి పరిస్థితులు ఉన్న వ్యక్తికి నేను హెల్ప్ చేయాలి. చూడండి, ముందర చూద్దాం అసలు ఆయన ఎలాంటి పరిస్థితులు ఉన్నాడు చూడండి. యోనాతాను మనవడు లేకపోతే యోనాతాను కుమారుడు సౌలు యొక్క మనవడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాడో చూడండి. 2వ వచనం చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబా ఒకడుండగా వాడు అతన్ని దావీదు నొద్దకు పిలువనంపిరి. రాజు సీబా నీవే కదా అని అడుగగా అతడు నీ దాసుడనైన నేనే సీబాను అనెను. రాజు యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడుగగా సీబా యోనాతానునకు కుంటికాళ్లు గల కుమారుడొకడున్నాడని రాజుతో మనవి చేసెను. అతను ఎక్కడ ఉన్నాడని రాజు అడుగగా సీబా చిత్తగించుము, అతడు లోదేబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుష్యులను పంపి లోదేబారులోనున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంటి నుండి అతని రప్పించెను. చాలా చాలా ఇక్కడ చూసినట్లయితే ఇతను శివ అని ఆయనకు వచ్చి, ఈ శివ అని ఆయన ఏమంటాడంటే, అయ్యా ఇగో నిజమే మీరు ఎతుకుతున్నట్లు దావీదు సౌలు యొక్క మనవడు యోనాతాను కుమారుడైన ఒక ఆయన ఉన్నాడు. అతని పేరు ఏంటండి మెఫీబోషెతు. అతని పేరు మెఫీబోషెతు. అంతేకాకుండా అతను ఎక్కడున్నాడంటే అతను ఇక్కడ లోదేబారులో ఉన్నాడు. 4వ వచనం చూసినట్లయితే అతడు లోదేబారులో అమ్మీయేలు కుమారుడకు మాకీరింట ఉన్నాడని రాజుతో అన్నాడు. లోదేబారులో ఉన్న అమ్మి కుమారుడు మాకీరింటి నుండి అతను రప్పించాడు. ఇతను ఎలాంటి వాడు ఉన్నాడు అని చూసినట్లయితే అతను కుంటి కాలు గలవాడుగా ఉన్నాడు అని చెప్పేసి ఉంటుంది. చూడండి 2వ వచనంలో చూసినట్లయితే నీవే అడిగినప్పుడు 3వ వచనంలో రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా శేషించిన వాడు ఉన్నాడని అడిగిగా షీబా యోనాతానుకు కుంటి కాలు గల కుమారుడు ఉన్నాడని రాజుతో మనం చేశాను. అయ్యా యోనాతానుకు కుమారుడు ఉన్నాడు, సౌలు మనవడు ఉన్నాడు. అయితే వాడు పరిస్థితి ఎలా ఉందంటే కుంటి కాలు గలవాడు. తన కుంటి కాలు కలిగి ఉండి తన కుంటి కాలుగా ఉండటమే కాకుండా అతను ఎలాంటి పరిస్థితులు ఉన్నాడంటే లోదేబారు అనే ప్రాంతంలో ఉన్నాడు. వాస్తవానికి లోదేబారు అనే మీనింగ్ ఏంటంటే లోదేబారు. లో అంటే అర్థం ఏంటంటే, లో అంటే మనకి నో అంటారు చూసారా, నో ఎన్ఓ నో అంటే ఏంటి అర్థం, ఏమీ లేదు, కాదు, నథింగ్ అని నో అని. నో అంటే కాదు, లేదు అన్న పదాలకు అర్థం. ఎక్కడ కూడా చూసినట్లయితే ఇతను లోదేబారు అంటే లోదే అంటే లో అంటేనేమో నో అని అర్థం. లోదేబారు అంటే అర్థం ఏంటంటే ఫ్యాచర్ అంటే పచ్చికదనంగా లేకపోతే ఫలించేదిగా ఉండడం. ఇతడు పచ్చిదనం లేని ప్రాంతంలో లోదేబార్. లో అంటేనేమో నో అని, లోదేబార్ అంటేనేమో పచ్చిగని. ఆయన ఏ పచ్చిగా లేని ప్రాంతంలో ఈ యొక్క యోనాతాను కుమారుడు మెఫీబోషెతు ఉంటున్నాడని ఆయన గురించి చెప్తా ఉన్నాడు. అయ్యా ఒకడు మెఫీబోషెతు అని ఒకడు ఉన్నాడు, వాడు కుంటివాడు గలవాడు. అంతేకాకుండా అతను ఎక్కడున్నాడంటే లోదేబార్ అనే ప్రాంతంలో ఉన్నాడు. లోదేబార్ అనే ప్రాంతంలో ఎవరో ఒక ఇంటి దగ్గర ఎక్కడో బిక్కుమంటూ బ్రతుకుతా ఉన్నాడు అని చెప్పేసి అని అంటా ఉన్నాడు. తనకి ఎలా బ్రతుకుతున్నాడో కూడా అంటే తన ఐడెంటిటీ కానీ బయట తెలిస్తే ఎక్కడ కొత్తగా రాజు అయినా ఎక్కడ దావీదు చంపేస్తాడో అని ఎక్కడో మాలూరు ప్రాంతాల్లో ఎక్కడో నో ఫ్యాక్చర్, అక్కడ ఎక్కడ ఏ పచ్చిదనం లేని, ఏ మాత్రం ఆస్వాదింపబడలేని శాపకరమైన పరిస్థితుల్లో ఈ యొక్క యోనాతాను కుమారుడు లేకపోతే సౌలు యొక్క మనవుడు అక్కడ ఉన్నాడని. అంతేకాకుండా తన రెండు కాళ్ళు కుంటివి అంటే తన తల్లిదండ్రులు లేరు, తన సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు, ఎక్కడో పొరుగు వారి ఇంట్లో ఉంటా ఉన్నాడు. అది కాకుండా రెండు కాళ్ళు ఉండి 2 కాళ్ళు అవయవాలన్నీ బాగున్నా కానీ పొరుగువారి ఇంట్లో ఉంటే పొరుగువారు ఎలా చూసుకుంటారు జనరల్గా? అలాంటిది పొరుగువారి ఇంట్లో ఉంటూ ఏమాత్రం పచ్చిక లేని ఒక ప్రాంతంలో ఉంటూ కాళ్ళు లేని పరిస్థితులు ఉంటే తన పరిస్థితి ఎలా ఉంటది? అంతేకాకుండా తనకున్న వారందరూ
చనిపోవటమే కాకుండా రాజు గారి కుటుంబానికి చెందినవాడుగా ఉన్నాడు కాబట్టి తను ఎవరైతే నెక్స్ట్ రాజు అవుతారో తన శత్రురాజు యొక్క కుమారులందరినీ తన సంబంధించిన వాళ్ళందరూ చంపేస్తారని తెలిసి బిక్కు బిక్కుమంటూ బ్రతుకు లాంటి ఒక పరిస్థితిలో ఉన్నాడు. ఈ యొక్క మెఫీబోషెత్ యొక్క లైఫ్ మన ఆధ్యాత్మిక జీవితానికి కూడా మనకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఒకప్పుడు మనం కూడా దేవునికి శత్రులుగా ఉండి, దేవునికి శిక్షకు పాత్రులుగా ఉండి, ఏమాత్రం పచ్చిదనం లేక దేవుని శాపానికి ఆయనకు ఉగ్రతకు పాత్రమైన వాళ్ళని దేవుడు వెతుక్కుంటూ వచ్చాడు. ఏదైతే దావీదు ఎత్తుక్కుంటూ పంపించాడో అలా ఎత్తుక్కుంటూ మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. తప్పిపోయిన గొర్రెని వెతికినట్లుగా, తప్పిపోయిన నాణ్యాన్ని వెతికినట్లుగా, తప్పిపోయిన కుమారుని వెతుకున్నట్లుగా దేవుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు, దావీదు వెతికినట్లు అని చూస్తుంటాం. అయితే 9 నుంచి 10 వచనంలో చూసినట్లయితే ఏదైతే ఈ యొక్క మెఫీబోషెత్ కోల్పోయాడో, ఏదైతే మెఫీబోషెత్లో ఆయన ఒక తీరని యొక్క ఎవరు రిస్టోర్ చేయని, ఎవరు తిరిగి పునరుద్ధరించలేని తన తండ్రి ఉంటే, తన తండ్రి కానీ తన తాతగారు కానీ ఉంటే ఎలాంటి సౌఖ్యాలు అనుభవించాడో అలాంటి సౌఖ్యంలోనికి, అలాంటి రిస్టోర్ చేయలేని పరిస్థితిలో ఇక తనకంటూ హోప్ ఉంటుందని, తన భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయని, లేకపోతే తను కూడా తన తండ్రి కానీ లేకపోతే తన తాతగారు కానీ బతుకుంటే ఎలాంటి సౌఖ్యాలు అనుభవించేవాడో అలాంటి రాజ్యరేఖ భోగం వస్తుందని ఏ రోజు తను ఊహించుండకపోవచ్చు. తన జీవితం గురించి తను నిరుత్సాహం ఉండొచ్చు. నిరుత్సాహం ఉండటమే కాదు, తను ఎక్కడ వచ్చి తన రాజుగా, కొత్తగా రాజు అయిన రాజుగారు వచ్చేసి ఎక్కడ చంపేస్తాడో అని పూర్వం రాజు యొక్క పాత రాజు కుమారుడు కానీ తనకు సంబంధించిన వాళ్ళు కానీ తీసుకొచ్చి కనీసం చంపైపోయినా తీసుకెళ్లి చెరసాలలో పడేస్తారని భయంతో బిక్కుమని బ్రతుకుతూ ఉండుండొచ్చు. అలాంటి పరిస్థితులు ఏమాత్రం పచ్చిదనం లేకుండా, ఏమాత్రం ఆశ లేకుండా, హోప్ లేకుండా, ఫెయిల్యూర్ స్థితిలో ఉండి కాళ్ళు చేతులు పడిపోయి అక్కడ పచ్చిక లేని పరిస్థితి, కాళ్ళు చేతులు పడిపోయిన స్థితి. అంతేకాకుండా తను ఎక్కడ కొత్తగా రాజు వచ్చేసి కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈ పాత ప్రభుత్వం మీద ఎక్కడ కక్ష సాధిస్తాడో అని భయంతో బిక్కుమంటూ బ్రతుకుతున్నాడు ఈ మెఫీబోషెత్. ఈ రోజులో ఈవెందో రక్షింపబడే మనకు కూడా చాలా సార్లు కొన్ని భవిష్యత్తు గురించిన భయాలు కానీ, మన ఫెయిల్యూర్స్ గురించిన భయాలు కానీ, మన కుటుంబాలు ఎదురుతున్న భయాలు కానీ, చాలా భయాల్లో హోప్ లేకుండా, ఫ్యూచర్ ఎలా ఉంటుందో అర్థం కాక, ఏమైపోతుందో, మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో, మన భవిష్యత్తు ఏమవుతుందో ఏంటో గందరగోళమైన పరిస్థితులు ఉండి ఏమాత్రం మంచి జరుగుతుంది, మనం మంచి దినాలు చూడగలుగుతాం, మన కళ ద్వారా మన మంచి దినాలు లేకపోతే మంచి పరిస్థితులు మనకు కలుగుతుంది అని ఏమాత్రం నిరీక్షణ లేని సమయంలో ఉన్న ఎగ్జాక్ట్లీ అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఈ మెఫీబోషెత్, సౌలు యొక్క మనవడు, లేకపోతే యోనాతాను యొక్క కుమారుడు. ఈ యోనాతాను కుమారుడిని మనకు హోప్ లేదని ఒక డిప్రెషన్ లోను, హోప్ కోల్పోయిన వాడు ఏ విధంగా అయితే పరిస్థితులు ఉంటాడో అలాంటి పరిస్థితులు ఉన్న వారికి ఈ మెఫీబోషెత్ లైఫ్ చాలా ఎగ్జాంపుల్. దేవుడు కృప చూపించి హెచ్చించాల్సి వస్తే, దేవుడు కృప చూపించి రిస్టోర్ చేయాల్సి వస్తే, దేవుడు కృప చూపించి ఒక మనిషిని ఆ ఉన్నత స్థితి కంటే, అతను ఉన్న స్థితి కంటే ఇంకొన్నతమైన స్థితికి తీసుకెళ్లాలనుకుంటే దేవుడు ఏ విధంగా మనుషుల్ని కృప చూపించగలడో ఎగ్జాంపుల్ చెప్పడానికి లేకపోతే వివరించడానికి ఈ మెఫీబోషెత్ సౌలు యొక్క మనవడు లేకపోతే యోనాతాను యొక్క మనవడు యొక్క జీవితం చాలా బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, ఇతడు హోప్ లేకుండా, ఫ్యూచర్ పట్ల నిరీక్షణ లేక, తన భవిష్యత్తు ఏమవుతుందో తెలియని గందరగోళ పరిస్థితిలో ఉండి ఎంతో ఒక బిక్కుమంటూ ఎక్కడో కాళ్ళు చేతులు పడిపోయి ఎవరో ఒక ముద్ద పడేస్తే ఆ ముద్ద తింటూ ఇలా బతుకుతున్న అలాంటి ఒక భయంకరమైన స్థితిలో, హోప్ లేని, నిరీక్షణ లేని స్థితిలో ఉన్న ఈ మెఫీబోషెత్ జీవితంలో దేవుడు ఎలాంటి గొప్ప కార్యం చేస్తున్నాడో, ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతున్నాడో ఇక్కడ మనం చూద్దాం. చూడండి, 6 నుంచి 10 వచనాలు చూసినట్లయితే ఈ మెఫీబోషెత్ తన అప్పుడు వరకున్న లైఫ్ ని, ఆ తర్వాత ఈ 6 నుంచి 10 తర్వాత దావీదు తన జీవితంలో ఇన్వాల్వ్ అవటం ద్వారా దావీదును ఉపయోగించుకుని దేవుడు తన జీవితాన్ని ఏ విధంగా రిస్టోర్ చేశాడు, కృపచేత బ్రోకెన్ లైఫ్ ని ఏ విధంగా రిస్టోర్ చేసి కట్టాడో ఇక్కడ 6 నుంచి 10 వచనాలు మనం చూడొచ్చు. ఎవరైనా చదువుతారా? 6 నుంచి 10 వచనాలు. సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు ఎవరైనా చదవండి. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతని పిలిచినప్పుడు అతడు, ఉత్తము, నీ దాసుడనైన నేనున్నానెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పించును, మరియు
నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అని సెలవీయగా అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడునగు నేను ఎంతటి వాడను అనెను. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి, సౌలునకు అతని కుటుంబమునకు కలిగిన సొత్తంతటిని నీ యజమాని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. కాబట్టి నీవు నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమాని కుమారునికి భోజనమునకై ఆహారము కలిగినట్లు నీవు దాని పంట తేవలెను. నీ యజమాని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయనని సెలవిచ్చాను. ఈ సీబాను 15 మంది కుమారులను 20 మంది కుమారులను ఉండి 25 మంది దాసులను ఉండేది. చూడండి, ఇతని లైఫ్ ని ఎలా రిస్టోర్ చేశాడు. వాస్తవానికి మెఫీబోషెతు ఒప్పుకుంటున్నాడు, అయ్యా నా పరిస్థితి ఎలాంటిదంటే, చూడండి మెఫీబోషెతు తన గురించి తను ఏమని స్టేట్మెంట్ ఇస్తుకుంటున్నాడు, తన గురించి తను ఏమని చెప్తున్నాడో 8వ వచనంలో చూసినట్లయితే తన గురించి మెఫీబోషెతు తన గురించి తను ఏమని స్టేట్మెంట్ చూడండి, నేను ఎలాంటి వాడిని అయ్యా అంటే, చూడండి ఇక్కడ 8వ వచనం ఏమంటున్నాడు, నేను ఎలాంటి వాడిని చెప్పుకుంటున్నాడు తన గురించి. నమస్కారం చేసి, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నువ్వు దయచూపుటకు నీ దాసుడు దావీదు కూడా అంటాడు, అయ్యా ఎంతగా ఇచ్చించడానికి నేను ఏ పాటి వాడినని దావీదు అన్నట్లుగా దేవుని కృప పొందుకునేటప్పుడు దేవుని కృప మనల్ని ఎలా చేస్తుంటే, చచ్చిన కుక్క, అసలుకి కుక్క అంటేనే అసహ్యంగా చూస్తాం, కుక్క అంటేనే చాలా అసహ్యంగా చూస్తాం, ఇంట్లోకి రాని జనరల్గా కుక్క అంటేనే చాలా అసహ్యంగా చూస్తాం. అలాంటిది చచ్చిన కుక్కను అసలుకి ఎవరైనా దగ్గర పెట్టుకుంటారా, అసలు దగ్గర రానిస్తారా? చచ్చిన కుక్కకే వాల్యూ ఎవరు, అలాంటి చచ్చిన కుక్కకి ఎవరైనా వాల్యూ ఇస్తారా? మెఫీబోషెతు తాను ఒప్పుకుంటున్నాడు, అయ్యా నేను చచ్చిన కుక్క లాంటి వాడిని. అలాంటి స్థితిలో నిజంగానే తన రెండు కాళ్ళు ఇరిగిపోయి ఎవరో ఒక అనామకుల దగ్గర ఉంటూ తన ఏదో ముద్ద పెడితే తింటూ, లేకపోతే బిక్కు అంటే ఏం జరుగుతుందో తెలియని, తన భవిష్యత్తు గురించి మంచి జరుగుతుందో లేదని తెలియలే హోప్ లేని సిచ్యువేషన్ లో అలా చచ్చిన కుక్కలాగా పడిపోయిన స్థితిలో అలా ఉంటే ఒక్కసారిగా తన జీవితం అంతా టర్న్ అయిపోతుంది, తన జీవితం అలా మారిపోతాం. చూడండి తిరిగి దావీదు తనకి మెఫీబోషెతుకి ఎలాంటి స్థితి కలిగిస్తున్నాడో ఒక్కొక్కది మనం చూద్దాం. ఎవరైనా చెప్తారా తిరిగి తను ఏ విధంగా రిస్టోర్ చేస్తున్నారు, తనకి తిరిగి ఏమేమి ఇస్తున్నారో చూడండి. దావీదు 6వ వచనం చూసినట్లయితే దావీదు తన తిరిగి ఏమేమి తనకి ఇస్తున్నాడు. చదివితే చెప్తారు ఎవరన్నా, ఏమేమి తిరిగి దావీదు తిరిగి తనకి పితరుడైన సౌలు భూమి అంతటిని మరలా ఇప్పించడం, తన సౌలు భూమి అంతటి ల్యాండ్ అంతటిని తనకి మెఫీబోషెతుకి ఇస్తా ఉన్నాడు. తను సౌలు రాజు కాబట్టి రాజుగా ఉన్నప్పుడు ఎంత భూమి అవుతుందో ఆ భూమి మొత్తం తీసేసుకొని కానీ తిరిగి తన తండ్రి సౌలు భూమి అంతటిని చేస్తున్నాడు. తర్వాత ఇంకేమని చూడండి, ఇంకేం చేస్తున్నాడు, సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయడం అని. సదాకాలం తన దగ్గర భోజనం చేసేటప్పుడు ఎలా ఉంటుందండి? అసలు భోజనం చేసేటప్పుడు అలా ఊరిని కూర్చోబెడతారా? భోజనం చేసేటప్పుడు అలా కుంటువాడుగా లేకపోతే పాత బాటలు వేసుకుని లేకపోతే చిరిగిపోయిన జుట్లు వేసుకుని అలా ఉంటే భోజనం రాణిస్తారా? తిరిగి రాజకుమారులు ఎలా అయితే భోజనం చేస్తారో, ఎలాంటి దుస్తులు ధరిస్తారో, ఎలాంటి రాజరికం ఉంటారో, మెఫీబోషెతు కూడా తిరిగి అలాంటి రాజరికాన్ని తీసుకొస్తా ఉన్నాడు. ఈవెందో వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినా, వాళ్ళ తాతగారు చనిపోయినా, వారికి ఎలాంటి రాజరికాన్ని వాళ్ళు కలిగి ఉండేవాడు, అలాంటి రాజరికమైన ఒక గొప్ప స్థితిని ఇక తనకి అనుగ్రహిస్తా ఉన్నాడు. అంతేకాకుండా చూడండి ఏమిస్తున్నాడు, తనకున్న ఆస్తి అంతటిని ఇస్తున్నాడు. అంటే ఆస్తిని ఒకటే కాకుండా తన ఒక పొజిషన్ లో తీసుకొచ్చి బల్ల దగ్గర కూర్చోబెట్టుకోవడమే కాకుండా తన జీవిత కాలం అంతా తను ఎంతైతే ఫ్యూచర్ కూడా తన భవిష్యత్తులో కూడా చూడండి అక్కడ 10వ వచనం చివరిలో ఉంటుంది కదా, నీ యజమానుడు కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనం చేయనని సెలవిచ్చెను. చూడండి, ఈ శిబారుకు 15 మంది కుమారులను 20 మంది దాసులు ఉండరి. ఇప్పుడు శిబారు యొక్క పిల్లలు, తర్వాత శిబారు యొక్క దాసులు ఎవరిని బట్టి బ్లెస్ అవుతున్నారు, ఎవరు బట్టి ఆస్వాదింపబడి, ఎవరు బట్టి వీరు కూడా బ్లెస్సింగ్ వస్తుంది. మెఫీబోషెతును ఒక్కడిని బట్టి మెఫీబోషెతుని అతను పోషించడం కోసం వీరు కూడా
రాజ్యంలోకి రాగపరుస్తున్నారు. దావీదు గారి యొక్క సింహాసనం దగ్గరికి రాజ్యభవనంలోనికి ఈ దాసులు కూడా శివారు యొక్క కుటుంబం కూడా వస్తా ఉంది. ఎందుకనంటే ఇక్కడ మెఫీబోషెతుని పోషించడం కోసం తిరిగి ల్యాండ్ తీసుకొస్తున్నాడు. తిరిగి తన డిగ్నిఫైడ్ లైఫ్ తీసుకొస్తా ఉన్నాడు. కోల్పోయి నిరీక్షణ కోల్పోయిన బ్రతికింతేనే అనుకుని నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి రాజభవన్లో కూర్చోబెడుతున్నాడు. రాజభవన్లో ఉన్న వాళ్ళకి రాజభవన్లో ఉండి కూడా ఎవరైనా నిరుత్సాహంతో ఎందుకు బతుకుతున్నానని ఎవరైనా ఉంటారా? అని నేను ఎందుకు, నా భవిష్యత్తు ఏమవుతుందని ఎవరైనా భయపడుతుంటాడా? రాజుగారి ఇంట్లో ఉన్నవాడు, రాజభవన్లో నివసించేవాడు ఎవరైనా కానీ రేపు నా భవిష్యత్తు ఏందో అని భయపడతారా? ఒక్కసారిగా తన లైఫ్ టర్న్ అయిపోయింది. ఒక లైఫ్ గురించి, తన భవిష్యత్తు గురించి, తన భవిష్యత్తు ఏం జరగబోతుందో తెలియని ఒక గందరగోళమైన ఏమాత్రం పచ్చిక లేని ప్రాంతంలో ఉన్న లొదేబారులో ఉన్న ఈయన ఇప్పుడు లొదేబారులో నుంచి పచ్చిక లేని ఏమాత్రం ఫలఫలం లేని ఏమాత్రం భవిష్యత్తు గురించి హోప్ లేని పరిస్థితిలో నుంచి తన స్థితి మారిపోయి రాజభవనంలోకి వెళ్ళాడు. తన స్థితి మారిపోయింది. ఎగ్జాక్ట్లీ దేవుడు కూడా ఆయన మన పరిస్థితిని అలానే చేయకూడదు. అందుకని ఈ పాట చాలా మంది పెద్ద పాపులర్ అవడానికి కారణం ఏంటో తెలుసా? ఎగ్జాక్ట్లీ దేవుని వాక్యాన్ని ఉటంకరిస్తూ మనుషుల హృదయాలు తాకుతా ఉంది. ప్రతి మనిషి హృదయంలో భవిష్యత్తు ఏందో అవుతుందో తెలియని, ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియదు, ఎలాంటి వ్యక్తులను కలుసుకోవాల్సి వస్తుందో తెలియదు, రేపు తెలిస్తే ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి గందరగోళమైన పరిస్థితుల నుంచి ముందుకెళ్లాలో తెలియని ఇలాంటి గందరగోళమైన పరిస్థితులు ఉన్న వారికి ఈ పాట చాలా ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామకి మహిమ తెచ్చుకున్నావు అని చెప్తూ ఆ పాట చాలా బాగుంటుంది. ఎవరైనా పాడతారు ఈ పాట? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా, యేసయ్యా. నీకే సాధ్యము యేసయ్యా, యేసయ్యా. నీకే సాధ్యము. చాలు అది నీకే సాధ్యం. దేవుడు సాధ్యం చేయగలడు, కథ మొత్తం మార్చగలడు, నీ స్థితి మొత్తం మార్చగలడు. ఆయన స్థిరపరచగలగలవాడు. హోప్ లేని సిచ్యువేషన్లో, ఏమాత్రం పచ్చిక లేని పరిస్థితిలో ఉండి, ఫ్యూచర్ గురించి ఏమాత్రం నిరీక్షణ లేని స్థితిలో ఉండి బిక్కి మండు బ్రతుకుతూ ఏమవుతుందో తెలియని ఈ పరిస్థితిలో ఉన్న వ్యక్తులు ఒక నిమిషం అక్క పీబీ అక్క వచ్చి మాట్లాడతాం. సారీ ఇక్కడ చూసినట్లయితే అక్కడ అలాంటి హోప్లెస్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు దేవుడు ఆయన బైబిల్లో మనకి ఇలాంటి చాలా ప్రామిసెస్ ఉన్నాయి. ఎవరైనా చదవగలరా? యెషయా గ్రంథం 61 1, 2, 3 వచనాలు ఎవరు చదువుతారో? 1 నుంచి 3 వచనాలు. యెషయా గ్రంథము 61 అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. దయచేసి చాలా ఫాస్ట్ గా క్విక్ గా చదవండి. యెషయా గ్రంథము. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చినప్పుడు దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములన్నీయు, యెహోవా నాటిన చెట్లన్నీయు వారికి పేరు పెట్టబడును. నీతికి వృక్షములనియు అలానే ఇంకే వృక్షాలని ఆ వృక్షాలని పేరు పెట్టబడను. మస్తకి వృక్షాలని పేరు పెట్టదు. యెహోవా నాటిన చెట్లని వారికి పేర్లు పెట్టబడను.
చూసినట్టయితే మనల్ని దేవుడు నాటేవాడు, లేకపోతే మనల్ని మస్తకి వృక్షాలు, లేకపోతే దేవుని వృక్షాలు, లేకపోతే ఆయన బూడిదకు బదులుగా భూదండన. బూడిద అంటే అర్థమైంది శాపానికి గుర్తు, భూదండన అంటే అర్థానికి సన్మానికి గుర్తు. అలానే అక్కడ చాలా మాటలు దుఃఖానికి, లేకపోతే నిరుత్సాహానికి, అసలుకి హోప్ లేని సిచ్యువేషన్ ఉన్న దానికి దేవుడు ఉల్లాస వస్త్రాన్ని ఇచ్చే దేవుడు, ఆయన మనల్ని సంతోషపరిచే దేవుడు. అలాంటి దేవుడు మనకున్నాడు. ఆయన మనల్ని కథ మొత్తం మార్చగలిగిన దేవుడు. హోప్ లేదు అనుకున్నప్పుడు హోప్, నిరీక్షణ ఇవ్వగలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన మనం నిరీక్షణ కోల్పోకూడదు. ఇంకా కొన్ని వచనాలు చూద్దాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం వాళ్ళు చదువుతారా? యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం. 2:25. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన నీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పస్త్ర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును. మరలా ఇస్తాను, నేను మిమ్మల్ని నాటుతాను, మిమ్మల్ని కనికరిస్తాను. ఏదైతే మీరు కోల్పోయిన దానికి రెట్టింపైన ఆశీర్వాదాలు మీకు ఇస్తాను అని చెప్తున్నాడు. ఎపిఎస్సీలు రాసిన పత్రిక, లేకపోతే ఎపిఎస్సీలు రాసిన పత్రిక 1:7 వచ్చిన చదువుతారా ఎవరన్నా? అలానే ఇంకొకళ్ళు 1 పేతురు 5:10 వచ్చిన ఎవరన్నా చదవండి. 1 పేతురు రాసిన పత్రిక 5:10 వచ్చిన. అలానే ఎపిఎస్సీలు రాసిన పత్రిక 1:7 వచ్చిన కూడా ఒకరు చదవండి. ఎపిఎస్సీలు రాసిన పత్రిక 1:7 వచ్చిన. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి నా ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనమును, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలం సంపూర్ణమైనప్పుడు ఏర్పాటు బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తం గురించి మరో మనలను తెలియజేశాడు. అలానే 1 పేతురు 5:10 కూడా ఒకసారి చదవండి. 1 పేతురు 5:10. 1 పేతురు రాసిన పత్రిక 5:10 వచ్చిన ఒకసారి చూద్దాం. సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధ పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము 1 పేతురు 5:10 వచ్చిన. అదేనన్నయ్య. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. బలం చదువుదాం. ఎవరు మీరు చదువుతారా? 1 పేతురు రాసిన పత్రిక 5:10 వచ్చిన చదువు. ప్రదీప్ 5:10. క్రీస్తు యేసునందు మిమ్మల్ని పిలిచి సర్వకృపానిధిగా దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడి పిమ్మట తాను మిమ్మును పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచు. కొంచెం కాలము శ్రమ. అలానే చూసిన తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు, కృపానిధి అయిన దేవుడు కొంచెం కాలం మిమ్మల్ని శ్రమ కాలానికి విడిచిపెట్టినా గాని తానే మిమ్మల్ని సంపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచును. అందుకని స్థిరపరచు వాడవు, బలపరచు వాడవు అని చెప్పి చక్కని పాట. అందుకని ఈ మాట ఎవరైతే నలిగిపోయిన, ఎరిగిపోయి స్థితిలో ఉండి భవిష్యత్తుతో తెలియక గందరగోళం ఉన్న వారికి ఈ స్థిరపరిచే మాట, బలపరిచే మాట హృదయాలని తాకింది. అందుకనే ఆ పాట అంత ఫేమస్ అయింది. అనేక హృదయాలను ఇప్పటికీ స్థిరపరుస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, కొంచెం కాలం శ్రమలు ఉంటాయి, దేవుడు ఏదైనా చేయగలడు ఆ శ్రమలు తీసివేసి ఆ కొంచెం కాల శ్రమ నుంచి తానే మిమ్మల్ని సంపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరిచేవాడు. అంతేకాని చూసినట్లయితే కీర్తనలు 23:3 వచ్చిన కూడా మాట్లాడుతుంది. కీర్తనలు 23:3 చూసినట్లయితే 23 అధ్యాయము 3వ వచనంలో ఈ మాట్లాడుతుంది. చదువుతారు ఎవరన్నప్పుడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామను బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు, నలిగిపోయిన ప్రాణానికి, హోప్ లేని సిచ్యువేషన్లో, ఆ గందరగోళమైన పరిస్థితుల్లో ఉన్న ఆ జీవితానికి సేద తీర్చువాడు ఆయనే. తన నామను బట్టి నీతి మార్గంలో నడిపించువాడు ఆయనే. దేవుడు ఈరోజు ఎవరైతే ప్రభా
ఏం జరుగుతుంది నా లైఫ్ లో, ఎలా వెళ్ళిపోతుంది, భవిష్యత్తు ఏమవుతుందో అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళకి దేవుని వాక్కు, నా ప్రాణమునకు సేద తీర్చు. అలసిపోయి కృంగిపోయి జీవితం ఏందిరా నా బ్రతుకు, ఎందుకురా, ఏమవుతుందో నాకు తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, ఏంది గందరగోళం, ఎందురా పరిస్థితులు చూస్తుంటే హోపు మంచి రోజులు వస్తాయని లేని పరిస్థితులు, అలాంటి నలిగిపోయి కృంగిపోయి కృషించిపోయిన లైఫ్కి దేవుడు ఏమంటాడు తెలుసా? అలాంటి పరిస్థితిలో ఉన్న నాకు దేవుడు నా ప్రాణాన్ని సేద తీస్తాడు. సేద తీర్చుకుంటే అర్థం ఏంటంటే నెమ్మదినిస్తాడు, నన్ను ఎంకరేజ్ చేస్తాడు, లేకపోతే నన్ను దగ్గర తీసుకుని నన్ను బలపరుస్తాడు, దగ్గర తీసుకుని నన్ను ఓదారుస్తాడు. దగ్గర తీసుకుని తల్లి తన బిడ్డలను దగ్గర తీసుకుని ఏ విధంగా అయితే ఓదార్చి నిమ్మలపరుస్తూ ఆ విధంగా దేవుడు మనల్ని సహాయం చేస్తాడు. దావీదు అసలుకి తను ఏమాత్రం అర్హుడు కాదు, చచ్చిన కుక్క లాంటి, నిజంగానే చచ్చిన కుక్క లాంటి వాడు, అలాంటి చచ్చిన కుక్క లాంటి వ్యక్తిని తీసుకొచ్చి అందం ఎక్కిస్తా ఉన్నాడు. దేవుడు కృప అంటే అర్థం అదే. దేవుని కృప అంటే అర్థం ఏంటంటే మనం దేనికి అర్హులం కాదో అర్హులుగా చేసి స్థిరపరిచి బలపరిచి హెచ్చించేదే ఆయన కృప. మన అర్హులం కాదు, ఆయన బలం పొందుకోవడానికి లేకపోతే ఆయన కృప పొందుకోవడానికి, ఆయన ఆశ్చర్యలు పొందుకోవడానికి మనం అర్హులం కాదు. అర్హులకు ఆయన మన పట్ల ఆయన అర్హత చూపించి హెచ్చించేది ఆయన కృప. అందుకని ఇక్కడ మనం రిస్టోర్ చేసే దేవుడు. ఇక్కడ మెఫీబోషెతుని కూడా ఆయన తిరిగి రిస్టోర్ చేస్తున్నాడు. మనల్ని కూడా పాప స్థితిలో ఉండి నిరుత్సాహ స్థితిలో ఉండి అసలుకి మనం దేవుని దగ్గర కృప పొందుకోవడానికి యోగ్యం కానీ అలాంటి పరిస్థితుల్లో పాప జీవితాలు ఉన్న మనల్ని దేవుడు తిరిగి రిస్టోర్ చేస్తున్నాడు. తిరిగి మనల్ని ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఐడెంటిటీ ఇస్తున్నారు. నువ్వు ఎవర్రా అంటే నేను దేవుని కుమారుడిని, దేవుని కుమార్తెని అని చెప్పుకోగలిగే, గుండెల మీద చేయబెట్టుకుని ధైర్యంగా చెప్పగలిగే ఆ ఐడెంటిటీని ఇస్తా ఉన్నారు. మన లైఫ్ పర్పస్ ఇస్తున్నాడు. మనం ఎందుకు బ్రతకాలరా, ఎందుకు నాకు లోపు లేదనుకున్నప్పుడు మనం బ్రతకడానికి హోప్ ఉంది. మన హోప్ దేవుని అందే దాగబడింది. మన నిరీక్షణ దేవుని క్రీస్తు దాచబడింది అని ఒక నిరీక్షణ, లేకపోతే మనకు పర్పస్ ఇస్తున్నాడు, మనకు హోప్ ఇస్తా ఉన్నాడు. మనల్ని ముందుకు వెళ్ళడానికి, కొనసాగడానికి, ముందుకు వెళ్ళడానికి, ఆగిపోకుండా ముందుకు వెళ్ళడానికి దేవుడు ఆయన చూపిస్తా ఉన్నాడు. మెఫీబోషెత్ జీవితం చాలా టర్న్ అయిపోయింది. తర్వాత చూడండి, మెఫీబోషెత్ని ఇంకా తనకి అక్కడ ఎలాంటి ఇచ్చిందో, టెంపరీ ప్లేస్ కాదు, అది పర్మనెంట్ ప్లేస్ తనకి ఇవ్వబడింది. పర్మనెంట్ ప్లేసెస్ ఏమేమి పడిందో చూడండి. ఇక్కడ 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో 11 నుంచి 13 వచ్చిన 2-3 వచనాల్లో మనం ఇక్కడ పర్మనెంట్ బ్లెస్సింగ్స్ తనకి ఏమేమి పడినాయో మనం ఇక్కడ కొంచెం చూద్దాం. చూసి మనం క్లోజ్ చేసుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 11 నుంచి 13 వచనాల్లో మనం చూసి క్లోజ్ చేసుకుందాం. 11 నుంచి 13 వచనాలు ఎవరు చదువుతారా? 11 నుంచి 13 వచనాలు. 11 నుంచి 13 వచనాలు ఎవరు చదువురా? 2వ సమూయేలు రాసిన గ్రంథం 9వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు. 11 నుంచి. నా ఏలువాడకు రాజు తన దాసులకిచ్చిన ఆజ్ఞ అందరూ చొప్పున నీ దాసుడైన నేను చేసేదని షిబా రాజుతో చెప్పాను. కాగా మెఫీబోషెతు రాజకుమారులలో ఒక్కడిగా రాజు బలయొద్దని భోజనం చేయొచ్చు. నేను మెఫీబోషెతుకు ఒక చిన్న కుమారుడు, నేను వాని పేరు మీకా. మరియు షిబా ఇంట్లో కాపురమున్న వారందరూ మెఫీబోషెతు దాసులుగా ఉండిరి. మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలం రాజు బల యొద్ద భోజనం చేయొచ్చు. నేను అతని కాళ్ళు 2 కుంటివి. అతని కాళ్ళు 2 కుంటివని ఎందుకు మళ్ళా స్పెసిఫిక్ చేయాలంటే, అతని కాలు కుంటి కాళ్ళుగా ఉన్నా కానీ తను మాత్రం అనుభవించే స్థితి మాత్రం రాజకుమారులో కుమారుడుగా ఒక కుమారుడుగా తను చక్కగా తను మెఫీబోషెతు ఆయన ఉంటున్నాడు. అంతేకాకుండా ఎక్కడ ఉంటున్నాడు అంటే యెరూషలేములోనే రాజుగారి బల దగ్గరే తన జీవితకాలం అంతా రాజు బలయొద్దని భోజనం చేయొచ్చు. నేను తనే కాదు, తనను బట్టి తన కుటుంబం, తనకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడే కాదు, ఎవరైతే తను టేక్ కేర్ చేస్తున్నారో, కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో, కేర్ టేకర్ తనకు కూడా, తన కుమారులకు కూడా, వారి ద్వారా కూడా బ్లెస్సింగ్స్ రావడం చూస్తా ఉన్నాం. దేవుడు ఒక్కసారిగా మనల్ని హెచ్చిస్తా ఉంటే మనమే కాదు, మన సరౌండర్స్ లో ఉన్న వాళ్ళు కూడా బ్లెస్ చేయబడతారు, ఆస్వాదించబడతారు. దేవుడు మనల్ని హెచ్చించదలుచుకుంటే, దాన్ని ఆస్వాదించగలిగితే, దాన్ని స్థిరపరచగలిగితే తన స్థితి చాలా పర్మనెంట్ గా ఉంటది. అందుకని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఉంటుంది కదా, కరువు అయినను, ఖడ్గమైనను, వస్త్రహీనత మరి ఏదైనాను దేవుని ప్రేమ నుంచి మనల్ని విడబాకున్నా, ఒక్కసారి దేవుడు మనల్ని బలపరిచి స్థిరపరిచి హెచ్చించి ఆ స్థాయి తీసుకెళ్తే, దేవుడు బ్లెస్సింగ్స్ మనకిస్తే ఆ బ్లెస్సింగ్స్ ఎవడు మన నుంచి తీసేయలేడు. ఇక్కడ మెఫీబోషెతు కూడా ఒక్కసారిగా తన భవిష్యత్తు అంతా మారిపోయింది, ఒక్కసారి తన స్థితి అంతా మారిపోయింది. ఆ మారిపోయిన స్థితి
అసలు తన లైఫ్ లో ఇక అక్కడ నుంచి ఇక ఎవరు తీసేయలేని అలాంటి స్థిరమైన పరిస్థితుల్లోనికి, ఒక బ్లెస్సింగ్స్ లోనికి దేవుడు తీసుకెళ్ళాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప ట్రాన్స్ఫర్మేషన్, ఎంత గొప్ప అసలు ఊహలకు అందని గొప్ప కార్యాలు. అసలు మెఫీబోషెత్ తన లైఫ్ లో ఎప్పుడు కూడా ఊహించుండకపోవచ్చు. నేను ఒక మంచి పరిస్థితిలోకి వెళ్తాను, నేను మంచి పొజిషన్ కాదు, అసలుకి రాజుగారు బల దగ్గర కూర్చుని, రాజుగారి కుమారులు ఒక్కడుగా కూర్చుని, ఆ రాజుగారి కుమారుడు ఎల్లవేళ అక్కడే ఉండి సౌఖ్యంగా తన తింటూనే, రాజుగారి ఇంటి దగ్గర తింటూనే హ్యాపీగా తన పంట పొలాన్ని ఆస్తికి పెంచుకుంటున్నాడు. తన ఆస్తిని, తన యొక్క తండ్రి యొక్క ఆస్తిని తను తీసుకుంటున్నాడు. తన తండ్రి పొలాల నుంచి వచ్చే ఆస్తి అంతా ధనగరం అంతా అయింది, పంట అంతా అంతంది. ఎంత కృప చూపిస్తున్నాడు దేవుడు. మనల్ని కూడా దేవుడు అలా మనల్ని హెచ్చించే దేవుడు. అందుకని కొన్ని రిఫరెన్స్లు చదువుకున్న తర్వాత ముగించుకుందాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? ఫాస్ట్ చదవండి, మనం క్లోజ్ చేసేసుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. నా మాట వినపడుతుంది కదా? రైట్. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగముల్లో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఆయనతో పాటు మన పరలోకంలో ఉన్న ప్రతి స్వాచ్యాన్ని ఆయన మనకి ఇచ్చాడు. ఇక్కడ మనకి ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 3, 4, 5, 6 వచనాల్లో కూడా ఉంటుంది కదా. ఆత్మ సంబంధమైన 3వ వచనం ఎవరు చదువుతారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించెను. ఈ ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఎవడు మన నుంచి తీసుకెళ్ళాడు, పర్మనెంట్ బ్లెస్సింగ్స్ అవి. అందుకని రోమీయులకు రాసిన పత్రికలోనే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15, 16 వచనాల్లో చక్కని మాటలుంటే ఎవరు చదువుతారా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15, 16 వచనాలు. 8, 15, 16. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మము పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మనల్ని ఎలాంటి వాళ్ళు అంటే, అరే మనం ఏదో అడుక్కునే వాళ్ళలాగానో, లేదా దీనులు గానో, లేకపోతే ఏదో అలా అన్నట్టు కాదు. దేవుడు మనకి ఇచ్చిన స్థితి ఎలాంటిదంటే దేవుని కుమారులు ఉండే స్థితి. పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా ఉన్నాడని నమ్మితే ఆయన మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తాడంట. ఏ మధుబాబు, లోకరీతిలో లోకం నిన్ను ఎలా చూసినా, నీకు పుట్టుకుని బట్టి, లేకపోతే నీ క్యాస్ట్ని బట్టి, నీ రిలీజన్ బట్టి నిన్ను ఎలా చూసినా కానీ నేను మాత్రం నేను ఎలా చూస్తున్నానంటే, నేను నా కుమారుడుగా, కుమార్తెగా నేను చూస్తున్నాను. ఎప్పుడన్నా నువ్వు డౌట్ వచ్చి భయపడి, అరే నేను అసలు దేవుని కుమారుడు కాదా, లేకపోతే నా పరిస్థితి నేనేదని అని భయపడతా ఉండి, లేకపోతే కృంగిపోయి బాధపడి నీ గురించి నువ్వు డౌట్ పడతా ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి ఏం చేస్తుంటాడంటే, ఆత్మదేవుడు నీలో ఉండి ఏం చేస్తాడంటే, ఏ మధుబాబు ఏం పర్లేదు, నువ్వు నా కుమారుడివి అని పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో మన గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు, ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఒకసారి చూద్దామా? అలానే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 9వ వచనం చదువుతారా? ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన 19:9. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. ఇక్కడ చూడు, మనం ధన్యులు అని దేవుడు చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా అదే మనం చదివిన కీర్తనలు 23వ అధ్యాయం 5వ వచనంలో కూడా చూసినట్లయితే అక్కడ చాలా చక్కని మాట ఉంటుంది. ఒకసారి చూద్దామా? కీర్తనలు 23వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? కీర్తనలు 23:5. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుడు ఇచ్చే బ్లెస్సింగ్స్ ఎలా ఉంటుందంటే, గిన్నె నిండి పొర్లించట్లు మనం దేవుడు ఇస్తూ ఉంటాడు. ఇక్కడ చూడండి, మెఫీబోషెత్ లైఫ్ ఒకప్పుడు క్రిపిల్ మ్యాన్ గా కుంటువాడుగా ఉన్నాడు. అలానే మనం కూడా చూసినట్లయితే స్పిరిచువల్ గా మనం కూడా చచ్చిన స్థితిలో దుష్టత్వంగా ఉన్నాము. ఇక్కడ చూస్తే తను లోదేబార్లో ఉన్నాడు. లోదేబార్ అంటే ఏమాత్రం పచ్చిక లేని, ఏమాత్రం ఫలపదం లేని పరిస్థితులు ఉన్నాడు. మన స్థితి కూడా మనం పాపం బతుకుతున్నప్పుడే, పాపంలో ఉన్నప్పుడే
మనం ఆ చీకటి బొత్తిలో ఉన్నప్పుడే ఆయన శత్రులుగా ఉన్నప్పుడే ఆయన మనం ప్రేమించాలని అలా చెబుతున్నాడు. అలానే దావీదు వెతుక్కుంటూ వచ్చాడు. ఎక్కడున్న మనిషి కుమారుడు, అదే ఈ ఈ ఈ సౌలు యొక్క మనవడు లేకపోతే యోనాతాను కుమారుడు ఎక్కడున్నాడు అని వెతుక్కుంటూ వెళ్ళాడు. అలాంటి లొదేబారులోను, కుంటిపోయే స్థితిలోను, బిక్కుని హోప్ లేని సిచ్యువేషన్ ఉన్న అలాంటి బ్రతుకుల్లోనూ వాడిని ఎతుక్కుంటూ వచ్చాడు దావీదు. అలానే దేవుడు కూడా మనల్ని కూడా నిరీక్షణ లేక పాపం చేత శాపం చేత నిలబడి నుండిన మనల్ని ఆయన నశించి దానిని వ్యతిరేకించడానికి మనిషి కుమారుడు వచ్చాడని ఆయన వెతుక్కుంటూ వచ్చాడు మన కోసం. అంతేకాకుండా ఆయన ప్రేమని కౌనెంట్ ఆయన ప్రేమను చూపిస్తున్నాడు దావీదు. నీకు నేను ఒక నిబంధన చేస్తున్నాను, నేను ఉన్నంత వరకు, నీవు ఉన్నంత వరకు ఈ బల్ల దగ్గరే ఉండాలి. అది పర్మనెంట్ లవ్ అని, పర్మనెంట్ కౌనెంట్ అని. దేవుడు మనల్ని కూడా అలాంటి కృప అనే కౌనెంట్తో దేవుడు మనం చూపించి ఆయన కృప మన మీద కప్పి మనల్ని కూడా ఇదిగో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అవి ఎవరు మన దగ్గర తీసుకోలేము. మన గొర్రెపిల్ల యొక్క విందులో మన పేర్లు రాయబడి ఆ విందులో మన పేర్లు ఎవరైతే ఉన్నాయో మనందరం ధన్యులమి. మన నుంచి ఎవరు తీసేయలేరు. ఆయన పర్మనెంట్గా ఆయన కుమార్తెలు ఉండే భాగ్యాన్ని మనకి ఇచ్చారు. తిరిగి మనం ఏదైతే కోల్పోయామో తండ్రితో ఉండాల్సిన సంబంధాన్ని, లేకపోతే పరలోకపు సౌఖ్యాన్ని, ఇంత ముందల ఏదైనా తోటలు ఏవైతే మనం దేవునితో ఉండే ఆ సౌఖ్యాలు ఉన్నాయో తిరిగి యేసుక్రీస్తు ద్వారా మనం అన్ని పొందుకోగలుగుతున్నాం. క్రీస్తు యేసులో అనేది పొందుకోగలుగుతున్నాం. అంతేకాకుండా కింగ్స్ టేబుల్ దగ్గర ఏ విధంగా అయితే రాజకుమారులు ఒకటిగా చేయబడ్డాడు, మనం కూడా మనం రాజులుగాను యాజకులుగాను చేసుకుని దేవుడు ఆయన నిలబెట్టుకున్నాడు. మన పరిస్థితి బ్రోకెన్ లాస్, అలానే స్పిరిచువల్ క్రిపుల్డ్గా ఉన్నప్పుడు, స్పిరిచువల్గా కృంగిపోయిన స్థితిలో ఉండి మనకి హోప్ లేదనుకుని అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనల్ని ఈ యొక్క వాక్యాలు మనల్ని బలపరుస్తా ఉన్నాయి. దేవుడు మనల్ని నేను ఏదైనా చేయగలను, నాకు నిమిషం చాలు ఏదైనా చేయడానికి. అసలు ఈ మెఫీబోషెత్ ఎప్పుడు లైఫ్లో అనుకున్నాడు నాకు తిరిగి మంచి భవిష్యత్తు వస్తుందని. తనకు ఒక్కసారి న్యూస్ వచ్చింది, నీ బ్రతుకు మారిపోతుందని. మార్చగలిగింది, పర్మనెంట్ సొల్యూషన్కి వెళ్ళాడు. ఇక తన లైఫ్లో ఎప్పుడు వెనక తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా అంత ఆశీర్వాదం ఇవ్వండి. ఆశీర్వాదం కూడా రాబట్టం కూడా తను పట్టలేనంత ఆశీర్వాదాన్ని తన జీవితంలో ఇప్పుడు తీసుకెళ్ళేది, ఎవరు దొంగిలించలేనంత ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దేవుడు మన జీవితాలు కూడా ఆయన కార్యం చేస్తే, ఆయన అద్భుతం చేస్తే అవి మన దగ్గర నుంచి ఎవరు తీసుకెళ్ళారు. అసలు దాన్ని ఎంత గొప్పగా ఆయన కార్యం చేయగలడా అని ఆయన మన జీవితంలో ఆయన అద్భుతాలు చేయడానికి, మన జీవితంలో మెఫీబోషెత్ జీవితంలో ఏ విధంగా అయితే అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడో ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆయన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే మెఫీబోషెత్ జీవితంలో ఏ విధంగా అయితే కార్యం చేయడానికి దేవుడు దావీదును వాడుకున్నాడో ఈరోజు మన జీవితాల్లో కూడా అలాంటి గొప్ప కార్యం చేయడానికి దేవుడు ఈ రోజుల్లో కూడా మార్పు చెందిన దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఈరోజు మన జీవితాల్లో కూడా మనల్ని కూడా హెచ్చించడానికి, మనల్ని కూడా ఆయన స్థిరపరచడానికి, బలపరచడానికి మనతో ఉన్న దేవుడుగా మనకున్నాడు. కృంగిపోవాల్సి లేదు, హోప్లెస్ కావట్లేదు. ఒక శ్రమ చూసిన తర్వాత ఆ శ్రమను బట్టి కాక మనం ఇశ్రాయేల్ ప్రజల్లా కాక దేవుని బిడ్డలుగా ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలు అంత బాగుంటే దేవుని స్తుతిస్తూ ఉంటారు, దేవుడు గొప్పడు అంటారు. చిన్న శ్రమలు రంగాల్ని దేవుడు లేడు వెళ్ళిపోదాం, ఐగుప్తుకి వెళ్ళిపోయి ఐగుప్తు బానిసత్వం బతుకుదాం అని అనుకుంటారు. దేవుడు వాళ్ళు ఎప్పుడు ఆశీర్వదింపడలేదు, వాళ్ళు ఎప్పుడు లైఫ్లో ఎక్స్పీరియన్స్ చూసినట్లు, దేవుని యొక్క అబాండెంట్ లైఫ్ చూసినట్లు లేదు. ఎవరైతే ఇలా ఉన్నారో వాళ్ళందరూ ఆ తర్వాత చచ్చిపోయింది, ఎడారిలోనే చచ్చిపోయింది. ఎందుకంటే వారి జీవితం అంతా ఎప్పుడు ఐగుప్తు దేశం అయితే ఐగుప్తు అక్కడ అదే ఐగుప్తు వైపే చూస్తా ఉంది, కానీ పైకి దేవుని ఆశీర్వాదం వైపు, దేవుడిచ్చే ఆ ప్రామిస్ వైపు చూడలేకపోయింది. కాబట్టి వారు ఎవరైతే ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారో వాళ్ళల్లో ఇద్దరు వాగ్దాన దేశంలో ప్రామిస్ ల్యాండ్లోకి వెళ్ళారు. వాళ్ళే కాలేబు, యెహోషువ. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ అపనమ్మకాన్ని బట్టి, వాళ్ళు దేవుని నమ్మలేని స్థితిని బట్టి వాళ్ళు అక్కడే కానాని యాత్రలోనే వాళ్ళు చచ్చిపోయారు. ఎందుకంటే వాళ్ళు నమ్మలేదు. ప్రతి చిన్న కష్టం వచ్చినప్పుడు వెంటనే కొనుక్కున్నారు. నిజంగా నువ్వు ఇలాంటి వాడు అలాంటి వాడు, లేకపోతే మా దేవుడు అసలు అక్కడే ఐగుప్తులోనే చాలా బాగుంది, అక్కడే చచ్చిపోతే బాగుండేది, ఎక్కడికి వచ్చి నువ్వు చేస్తాను అని ప్రతి చిన్నదానికి కొనుక్కోవటమే దేవుని అప్రముఖంగా చూడటమే. అలాంటి కారణాన్ని బట్టి దేవుడు కూడా ఇసుక చెంది వారందరూ చచ్చిపోయే వరకు దేవుడు వెయిట్ చేశాడు. 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది? 40 రోజులు ప్రయాణం చేయాల్సి, 40 రోజులు వెళ్లాల్సిన ప్రయాణం 40 సంవత్సరాలు దేవుడు తీసుకెళ్ళాడు. కారణం ఎందుకు తెలుసా? అవిశ్వాసులందరినీ ఒకళ్ళు తీసేసి ఆయన కొత్త తరాన్ని తీసుకెళ్లారు.
కోర్స్ కొత్త తరం కూడా అలాంటి పరిస్థితి ఉన్నా కానీ దేవుడు వారిని రిస్టోర్ చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు నీ జీవితాన్ని నా జీవితంలో కూడా నమ్ముట నీ వలనైతే నమ్ము అని సమస్తం సాధ్యం చెప్పిన దేవుడు నీ జీవితాన్ని నా జీవితాన్ని లోదేబారులో కుంటి స్థితిలో ఉండి తన భవిష్యత్తు గురించి ఏమాత్రం హోప్ లేక తను ఏం జరుగుతుందో తెలియని గందరగోళమైన పరిస్థితులు ఉన్న ఈ యొక్క భవిష్యత్తు జీవితంలో దేవుడు దావీదును ఉపయోగించుకుని ఏ విధంగా తన జీవితాన్ని మొత్తం ఒక్కసారిగా తన స్థితి అంతా మార్చేశాడో, తన స్థితి మొత్తం మార్చేశాడో ఈరోజు నీ జీవితంలో ఏదైనా చేయగలడు. నీ కథ మొత్తం మార్చగలడు. భవిష్యత్తు కథ మొత్తం మారిపోయింది ఒకసారిగా. ఎగ్జాక్ట్లీ నీ కథ నా కథ కూడా దేవుడు మార్చగలడు. ఆయన మీద విశ్వాసం ఉంచితే, ఆయన నిరీక్షించితే. ప్రార్థన చేసుకుందామా? తలలో వంచండి, ప్రార్థన చేసుకొని ఆస్వాదించగలిగిన దేవుని వైపు చూసి, ప్రభా నా జీవితంలో కూడా కార్యం జరిగించండి. భవిష్యత్తు జీవితంలో చేసిన దేవుడివి ఈరోజు మా జీవితంలో కూడా కార్యం జరిగించండి అని దేవుని సహాయంతో దేవునికి మనం అప్పగించుకుంటూ ప్రార్థించేద్దాం. ఎవరైనా కానీ ఒకళ్ళు దేవుడు మీ జీవితంలో మీ గురించే మన గురించే మాట్లాడుతాడని నీకు అనిపిస్తే ఒకరు తడవ చేయకుండా, ఎవరి కోసం వెయిట్ చేయకుండా ప్రార్థన చేయాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.